హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. I'm back with yet another వీడియో. ఇవాల్టి వీడియో వచ్చేసి కంప్లీట్ శ్రీశైలం సేవా వీడియో చూసేయండి. మీలో ఎంతమందికి శ్రీశైలం రోడ్ వ్యూ నచ్చుతుంది? నాకైతే చాలా చాలా నచ్చింది. రోడ్ వ్యూ అద్దిరిపోయింది అసలు. ఆ వ్యూ అయితే నేనైతే యాక్చువల్గా యానిమల్ హంట్ కోసం అయితే చూసాను అనమాట. బస్లో నుంచి అట్లీస్ట్ ఒక యానిమల్ అన్నా, ఒకటి వింత జీవి ఏదైనా కనిపిస్తుందేమో అని. బట్ ఈసారి అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. లాస్ట్ టైం అయితే చాలా యానిమల్స్ని నేను చూశాను. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పనులు చేస్తారు? కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి వచ్చాము. రివర్ వ్యూ, ఆ చెట్లు, ఆ సన్సెట్ అది చూడ్డానికి అయితే ఎంత బాగుందో. కింద బోటింగ్. సో రీచ్ అయ్యాక మాకైతే ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఐడి కార్డ్స్ ఇచ్చాక ఇలా ఒక ఫోటో దిగాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా మొత్తం డే 1 కార్తీక మాసం మొదటి రోజు. ముందుగా అయితే మేము లేచి స్నానాలు చేసుకున్న తర్వాత రూమ్ బయట ఇలా తులసి చెట్టు దగ్గర పూజ చేయడం జరిగింది. ఫస్ట్ డే మేము స్వామి అమ్మవార్ల దర్శనం అయ్యాక మల్లమ్మ కన్నీరు సేవకైతే వెళ్ళడం జరిగింది. మల్లమ్మ కన్నీరు ఫుల్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మల్లమ్మ కన్నీరు మాకు గర్భగుడిలో సేవ పడింది. గర్భగుడిలో చేయడం అనేది మాటలు కాదు, ఎవరికి అదృష్టం రాదు. మాకు వచ్చింది ఆ రోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మల్లమ్మ కన్నీరుకి వెళ్తే తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. మీ అదృష్టాన్ని తెలుసుకోండి. అమ్మవారి దర్శనం సేవ అయిపోయాక బయట నాగదేవత దర్శనం చేసుకొని ఆ తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళడం జరిగింది. డే 1 ఈవినింగ్ రోజు మేమైతే సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకున్నాం. సాక్షి గణపతి దర్శనం చేసుకున్న తర్వాత బయట దీపాలు పెట్టడం జరిగింది. సో డే 1 సేవ ఇంకా దర్శనం అయితే అలా జరిగింది. ఇప్పుడు డే 2 చూసేద్దాం. డే 2 రోజు మాకు శ్రీశైలంలో శివయ్య దగ్గర గర్భగుడిలో సేవ పడింది. డే 2 అలా కంప్లీట్ అయింది. డే 3 వచ్చేసరికి మాకైతే పులిహోర ప్యాకింగ్ పడింది. ఆ తర్వాత కోనేరు దగ్గర సేవ పడింది. కోనేరు దగ్గర సేవను కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పాతాళ గంగకు వెళ్ళడం జరిగింది. పాతాళ గంగ దగ్గరికి వెళ్ళొచ్చాక లక్ష దీపోత్సవం మహోత్సవానికి అయితే మేము కోనేరు దగ్గరకు వెళ్ళాము. మేము ఎప్పటి నుంచో కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళాలని అనుకున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి వెళ్ళడంతో పాటు సేవ చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. సో డే 3 అలా కంప్లీట్ చేసుకొని డే 4లోకి వెళ్దాము. మాకు డే 4 కూడా పులిహోర ప్యాకింగ్ పడింది. డే 3 రోజు అయితే మండే కాబట్టి నేను చాలా ప్యాక్ చేయాల్సి వచ్చింది. డే 4 రోజు ఈవినింగ్ మల్లమ్మ కన్నీరు దగ్గర కింద మనకి కాలభైరవుడు ఇంకా చాముండేశ్వరి దేవి దర్శనం అయితే మేము చేసుకున్నాము. మేమైతే కరెక్ట్గా సంధ్యా వేళలో అయితే వెళ్ళాం. అప్పుడే దీపారాధన చేసుకున్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత దత్తాత్రేయ పీఠంకి అయితే వెళ్ళడం జరిగింది. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఈ ప్లేస్. అందరూ కూడా కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అంత ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ కూడా. డే 4 అలా కంప్లీట్ చేసుకొని డే 5లోకి వెళ్దాం. డే 5 రోజు మేమైతే శివయ్య స్పర్శ దర్శనం తీసుకోవడం జరిగింది. నేనైతే 3rd డే ఇంకా 4th డే శివయ్య దర్శనం చేసుకున్నాను, కానీ నందీశ్వరుడు అసలు ఆ జనాల మధ్యలో కనిపించలేదు. ఆ తర్వాత నేనైతే మనసులో అనుకుంటుండే, ఎందుకో నందీశ్వర నాకు దర్శనం ఇవ్వట్లేదు అని. 5th డే అయితే దగ్గర నుంచి చూసేటప్పటికి నాకైతే కంట్లో నుంచి టీయర్స్ వచ్చేసాయి. అక్కడే ఆగిపోయాను చాలాసేపు కూడా. మాకు శ్రీశైలంలో సేవ ఇంకా దర్శనం అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.